హాయ్ అండి. మా పిల్లలకి అటుకులు చుడవ అంటే చాలా ఇష్టం. నేను అటుకులు చుడవ చేశాను. వాళ్ళకి హాలిడేస్ అయిపోయినాయి, హాస్టల్కి వెళ్తున్నారని చెప్పేసి అటుకులు ప్రిపేర్ చేసి బాక్స్లో పెట్టేస్తే వాళ్ళు హాస్టల్లో తింటారని చెప్పి వాళ్ళకి ఇలా బాక్స్లో పెట్టేసి రెడీ చేసి పెట్టేశానండి. ఈ అటుకులు చుడవ ఎలా చేయాలో నేను వీడియో చేశాను, చూడండి. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను కొత్తగా ఛానల్ పెట్టానండి. నా ఛానల్ నేమ్ వచ్చేసి గీతాశ్రీ వ్లాగ్స్. నేను అటుకులు చుడవ చేస్తున్నాను. మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. నేను ఇందులో ఏమేమి యాడ్ చేస్తున్నాను, ఏమేమి వేస్తున్నానో ఒకసారి మీరు చూస్తేనే మీకు తెలుస్తుంది. స్కిప్ చేస్తే మళ్ళీ మీరు మిస్ అవుతారు. అటుకులు చుడవలోని ఇప్పుడు నేను కొంచెం ఆయిల్ వేసుకొని అటుకులు నేను దూరగా వేపుకుంటున్నాను. మంచిగా ఎర్రగా గోలిన తర్వాత అటుకుల్ని పక్కకు పెట్టేసుకుంటున్నాను. తర్వాత ఒక గిన్నెలో ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు మళ్ళీ సరిపడా చూసుకొని వేసుకోవాలి. మీరు ఎన్ని అటుకులు తీసుకుంటే అన్ని. మినపప్పు కొంచెం నేను ఎక్కువ వేసుకున్నాను, ఎందుకంటే పప్పులు ఉంటే కొంచెం మంచి టేస్ట్ ఉంటుందని. తర్వాత శనగపప్పు వేస్తున్నాను. ఇవన్నీ నూనెలో కొంచెం ఎర్రగా గోలాలి. గోలిన తర్వాత పల్లీలు కొన్ని నేను ఎక్కువ వేసుకుంటున్నాను, ఎందుకంటే అటుకుల్లో పప్పులు కొంచెం ఎక్కువగా ఉంటే తింటుంటే టేస్ట్ అనిపిస్తుంది. పప్పులు తాకితే కూడా మంచిగా అనిపిస్తుంటుంది. తర్వాత చూడండి, పచ్చిమిర్చి వేస్తాను నేను ఇప్పుడు కట్ చేసి. గోలినవి పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ మంచిగా ఎర్రగా వేగేదాకా కలుపుతుండాలి, మాడకుండా. ఇలా కలుపుతూనే ఉండాలి. చూసుకోండి మధ్య మధ్యలోనే మాడుతున్నాయేమో అని. పచ్చిమిర్చి మంచిగా ఎర్రగా వేగేదాకా చూసుకోండి, ఎందుకంటే టేస్ట్ ఉంటాయి. తర్వాత ఎల్లిపాయ దంచి లైట్గా కొంచెం దంచి వేస్తున్నాను టేస్ట్ కోసం. ఎల్లిపాయ ధనియాలు వేసుకోవచ్చు, కానీ నా దగ్గర ధనియాలు లేవు కాబట్టి నేను ఎల్లిపాయతో కొంచెం ఎక్కువ వేసుకున్నాను. ఇవన్నీ బాగా ఎర్రగా వేగిన తర్వాత ఆయిల్ పైకి వచ్చేసింది, మంచిగా ఎర్రగా గోలినాయి ఇప్పుడు. తర్వాత నేను పసుపు, నేను కిలో అటుకులు తీసుకున్నాను, వాటికి సరిపడా పసుపు చూసుకోండి మీరు. రుచికి సరిపడా సాల్ట్ అంటే నాకు స్పూన్తో తెలియదు, నేను అందాజా చేస్తున్నాను చేతితోటి, మీరు చూసుకొని వేసుకోండి. పసుపు, ఉప్పు అన్నీ కలిసేలా ఒకసారి కలిపేసుకొని తర్వాత అటుకులు వేపుకున్నాం కదా, దాంట్లోకి ఈ తాలింపుని వేసేసుకోవాలి. తాలింపు మొత్తాన్ని వేసేసుకొని ఒక్కసారి వేగినాయి కదా అటుకులు ఆల్రెడీ, మంచిగా కలుపుకుంటే కలర్ మొత్తం మంచిగా చూడండి ఎంత బాగున్నాయో. కలర్ సేమ్ బయట చేసుకున్నట్టుగా ఉన్నాయి కదండి. పప్పులు బాగా కనిపిస్తున్నాయి, కలర్ఫుల్గా ఉంది, చాలా బాగున్నాయి. అంతే, అటుకులు రెడీ అయిపోయినాయి. మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ప్లీజ్ వాచ్ అవర్ మై ఛానల్ గీతాశ్రీ వ్లాగ్స్. బాయ్ అండి.